హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమ్స్ చెఫ్. సో ఇవాళ వీడియో వచ్చేసి బెల్లం పునుగులు. ఇవి ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మైదా పిండిని తీసుకోండి. ఆ మైదా పిండిని జల్లించుకోండి. జల్లించుకుంటే అందులో ఏమన్నా పురుగులు అండ్ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం చిటికెడు ఉప్పుని తీసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. అందులో బెల్లం వేసాక 1/2 కప్ వాటర్ పోయండి. ఇప్పుడు మనం ఆ బెల్లం మొత్తం కరిగే విధంగా కలుపుకోండి. బెల్లం కరిగినాక బాయిల్ అయ్యే ముందు ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. ఆ మిశ్రమం మొత్తం మంచిగా బాయిల్ కావాలి. ఇప్పుడు మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాని జాలి పెట్టి ఆ బెల్లం పాకాన్ని వడగట్టుకోండి. ఇలా వడగట్టుకోవడం వలన ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ బ్యాటర్ని మొత్తం థిక్గా చేసుకోండి. ఇలా ఓసారి కలుపుకున్నాక చిటికెడు సోడాని వేసుకోండి. ఇప్పుడు ఆ బ్యాటర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా చాలా బాగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి అరగంట పాటు పక్కకుంచండి. అరగంట తర్వాత ఓసారి తీసి ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక పునుగులులా అందులో వదులుకోండి. ఇప్పుడు అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోండి. వీడియోలో చూపించే విధంగా వేపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం పునుగులు రెడీ. బయటంగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఓకే అండి, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే డ్యూట్, ఉంటామల్లా.